ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ టేస్టీ డోనట్స్ అండి. ఈస్ట్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నార్మల్గా అయితే డోనట్స్లో ఎగ్స్ వేసి ప్రిపేర్ చేస్తారు, కానీ నేను ఈరోజు ఎగ్ లేకుండా ఈస్ట్ లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్ లాగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని స్టెయినర్ పెట్టుకొని 1 కప్ దాకా మైదా, 1/2 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోండి. తర్వాత 4 స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా లైక్ చేస్తే గనక 5 స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ని వేసుకోవచ్చండి. తర్వాత కాసి చల్లార్చుకున్న పాలు ఒక 1/2 కప్పు వేసుకొని 1 స్పూన్ దాకా వెనిగర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ అయిపోయాక లైట్గా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. టోటల్ మిల్క్ వచ్చేసి 1/2 కప్ దాకా వేసుకోవాలి. ఫస్ట్ మాత్రం 1/2 కప్పు వేసి తర్వాత కొద్దిగా మిగతా మిల్క్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత 3 డ్రాప్స్ దాకా వెనిలా ఎసెన్స్ని వేసుకొని డో అనేది మరీ ఇలా స్టిక్కీగా లేకుండా లైట్గా మైదా పౌడర్ జల్లుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా డోని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న డోని 10 to 15 మినిట్స్ పాటు బాగా నీట్ చేసుకోవాలండి. నీట్ చేసుకోవడం వల్ల డోనట్స్ అనేది చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి. మరీ స్టిక్కీగా ఉంటే గనక పిండి లైట్గా మైదా ఇలా జల్లుకుంటూ సాఫ్ట్గా డోని ప్రిపేర్ చేసుకోవాలి. బాగా నీట్ చేయాలండి. చూసారా, నీట్ చేయడం వల్ల డో అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఈ డోని ఒక బౌల్లో వేసేసుకొని లైట్గా పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసుకొని మూత పెట్టేసి ఒక హవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలండి. హవర్ తర్వాత తీసి చూస్తే డో అనేది చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఈ డోని లైట్గా మైదా పౌడర్ యాడ్ చేసుకుంటూ చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచు మందం దాకా రోల్ చేసుకోవాలి. తర్వాత డోనట్స్ కట్ చేసుకోవాలి. నేనైతే ఒక మూతను తీసుకున్నానండి. తర్వాత వెనిగర్ మూతను కూడా తీసుకొని ఇంకొక చిన్న సర్కిల్ని కట్ చేశాను. ఇలా 1 by 1 డోనట్స్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ అంచు అనేది అంటుకుంటే మైదాలో కొంచెం డిప్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 1 by 1 డోనట్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డోనట్స్ పైన ఒక క్లాత్ని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు క్లోజ్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత డోనట్స్ని ఫ్రై చేసుకోవడమేనండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయాక 1 by 1 డోనట్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద చేయకూడదు, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేయటం వల్ల పైన వరకు కలర్ చేంజ్ అయిపోయి లోపల వరకు కుక్ అవ్వండి. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. డోనట్స్ని మనం ఇలా అన్నా తినేయచ్చు, కాకపోతే కొంచెం టేస్టీగా తినాలంటే కనుక షుగర్ని ఇలా పౌడర్లా చేసేసుకొని డోనట్స్ని షుగర్ పౌడర్లో బాగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న ఈ డోనట్స్ పైన షుగర్ సిరప్తో ఇలా లైన్స్లా డ్రా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఇలాగే కాకుండా ఇంకో విధంగా కూడా డోనట్స్ ని పైన డెకరేట్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ లో డోనట్స్ ని డిప్ చేసేసుకొని ఆ పైన మనకు నచ్చిన విధంగా టాపింగ్స్ తో డెకరేట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ డోనట్స్ రెడీ అండి.
చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.